P. Rohini Satkapriya. I am studying 4th class. My school name is MCPS Erukulapeta. అనగనగా ఒక గ్రామంలో రాము సీత అనే ఇద్దరు అన్న చెల్లెలు ఉండేవారు. వాళ్ళిద్దరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు బడికి వెళ్ళేవారు. ఒకరోజు రాము సీత బడి నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక గాయపడిన పక్షి కనబడింది. కానీ సీత ఆ పక్షిని పట్టించుకోలేదు. రాము మాత్రం ఎప్పుడూ దయగా నడుచుకుంటాడు. ఆ పక్షిని చూసి తనకు జాలి కలిగింది. ఆ పక్షిని చేతిలోకి తీసుకొని ఇంటికి వచ్చాడు. అది చూసిన సీత ఇంటి లోపలికి వెళ్ళి వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మకు చెప్పింది. అలాగే పని చేసుకుంటున్న వాళ్ళ నాన్నకు కూడా చెప్పింది. అది విన్న వాళ్ళ అమ్మ నాన్న రాము దగ్గరకు వెళ్ళి, రాము ఆ పక్షిని వదిలే అంటారు. రాము అంటాడు, అమ్మా నాన్న మీరు ఎంత చెప్పినా నేను ఈ పక్షిని వదలను. ఎందుకంటే తనకి చాలా పెద్ద గాయం తగిలింది. ఈ పక్షిని బయటకు వెళితే అది చచ్చిపోతుంది. అది ఎంత విన్నా వాళ్ళ అమ్మ నాన్న రాముని మెచ్చుకుంటారు. ఇదంతా విన్న వాళ్ళ చెల్లి తను కూడా అప్పటి నుండి వాళ్ళ అన్నయ్యలాగే ఉంటుంది. ఎలా అంటే మంచిగా జాలిగా. మనం ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. వెరీ గుడ్.